హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి వీక్ ఇన్ టెక్లో ఎపిసోడ్ నెంబర్ 3. సో ఫస్ట్ నుంచి వచ్చేసరికి రెడ్మీ రెండు కొత్త ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతుంది. రెడ్మీ K80 సిరీస్. సో ఈ ఫోన్స్ అనేవి మనకి నవంబర్ 27న చైనాలో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో ఈ ఫోన్ యొక్క కీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు D1 అనే ఇంకొక చిప్‌ని కూడా యూజ్ చేస్తున్నారు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం. లైక్ ఐక్యూలో Q1, Q2 చిప్స్ లాగా D1 అనే సెపరేట్ చిప్‌ని కూడా వీళ్ళు కంబైన్డ్‌గా యూజ్ చేయబోతున్నారు. అండ్ దీనికొచ్చిన స్కోర్ వచ్చేసరికి AnTuTu స్కోర్స్ 31,94,766 పాయింట్స్ అయితే వచ్చినాయి. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్. అండ్ వీళ్ళు యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసరికి Xiaomi డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 2.0 అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతుంది. అండ్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ IP69 హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ వాటర్ జెట్ని కూడా ఇది రెసిస్ట్ చేసుకోగలదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మస్క్మో గురించి. సో మస్క్మోది స్పేస్ ఎక్స్ మనందరికీ తెలిసిందే. సో ఈ స్పేస్ ఎక్స్ ఇస్రోతో కొలాబ్ అయ్యి ఇస్రో వల్ల GSAT-20 శాటిలైట్ని అయితే స్పేస్లోకి పంపించడం జరిగింది. వాళ్ళు ఫాల్కన్ 9 రాకెట్ని యూజ్ చేసి మన ఇస్రో జీసాట్ 20 శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేశారు. సో ఈ శాటిలైట్ వల్ల యూజెస్ ఏంటంటే మన ఇండియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం లాంచ్ చేసినట్టయితే చెప్తున్నారు. సో హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం రిమోట్ ఏరియాస్లో ఎస్పెషల్లీ దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి 4,700 kgs అండ్ ఆ మిషన్ అయితే సక్సెస్ అయింది. సో మస్క్ మామ ఇండియాకి చాలా హెల్ప్ అయితే చేస్తున్నాడు. సో గుడ్ మూవ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐఫోన్ నుంచి. సో ఐఫోన్ 17 సిరీస్ మీద ఒక కొత్త ఫోన్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్. సో ఈ ఫోన్ని తీసుకురావడం కోసం ఐఫోన్ ప్లస్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేస్తారన్నట్టు రూమర్స్లో అయితే నడుస్తుంది. సో ఇందులో ద మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఈ ఫోన్ సూపర్ స్లిమ్ అయితే ఉండబోతుంది. 6mm థిక్నెస్తో ఐఫోన్ 6 కంటే కూడా స్లిమ్గా వచ్చేటట్టు ఉంది. అండ్ ఇందులో వీళ్ళు యూస్ చేసే ప్రాసెసర్ A19 చిప్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఇందులో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఐఫోన్ 16 ప్లస్లో 12 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. కానీ ఇందులో అయితే 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే యూస్ చేస్తున్నారు విత్ 2x టెలిఫోటో లెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏసెస్ నుంచి. సో ఏసెస్ అంటే ఒక గేమింగ్ కంపెనీ అనమాట. గేమింగ్ ఫోన్స్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏసెస్ ROG ఫోన్ 9 సిరీస్ని అయితే తీసుకొని వచ్చారు, లాంచ్ చేశారు. సో ఇందులో ఫోన్ 9 ప్రో అండ్ 9 ప్రో ఎడిషన్ అనే 3 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇందులో వీళ్ళు యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అనమాట. సో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే అండ్ 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5800 mAh బ్యాటరీ విత్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఈ ఫోన్ అయితే గ్లోబల్గా అయితే లాంచ్ అయింది, ఇండియాకి ఇంకా రాలేదు, తొందరలోనే తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి. సో రియల్మీ ఒక కొత్త సిరీస్ మీద అయితే వర్క్ చేస్తుంది, రియల్మీ GT Neo 7 సిరీస్. అండ్ ఇందులో హైలైట్ వచ్చేసరికి దాని మ్యాసివ్ బ్యాటరీ అనమాట. 7000 mAh బ్యాటరీ విత్ 80 watt ఛార్జింగ్ కెపాసిటీతో అయితే రాబోతుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ అనమాట. సో రూమర్స్ ప్రకారం చూస్తే ఇందులో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. సో ఈ ఫోన్ ఇంకా అఫీషియల్గా వాళ్ళు ఎటువంటి రిలీజ్ అయితే ఇవ్వలేదు, కానీ రూమర్స్ ప్రకారం ఈ ఇయర్ ఎండ్కి అయితే ఓన్లీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ గురించి. సో బిట్ కాయిన్ అయితే ఈ వీక్ ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేసింది. $100,000 మార్క్ని అయితే టచ్ చేసింది. సో బిట్ కాయిన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 130% ఇంప్రూవ్ అయింది. అండ్ మొన్న ట్రంప్ ఎప్పుడైతే ఎలక్ట్ అయిన దగ్గర నుంచి 45% అయితే ఈ బిట్ కాయిన్లో గ్రోత్ అయితే చూడవచ్చు. సో క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిట్ కాయిన్ ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐకో నుంచి. సో ఐకో నియో 10 సిరీస్ అయితే చైనాలో నవంబర్ 29న లాంచ్ అయిపోతున్నారు. సో ఇందులో 2 ఫోన్స్ అయితే ఉంటాయి, నియో 10 అండ్ నియో 10 ప్రో. సో నియో 10కి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అండ్ నియో 10 ప్రోలో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు.
అండ్ ఇందులో Q2 అనే సెపరేట్ చిప్ కూడా ఉంటుంది. సో, గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళు తయారు చేసుకున్న Q2 చిప్ సెట్‌ని కూడా వీళ్ళైతే యాడ్ చేసి ఈ ఫోన్ తీసుకొనొస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి క్యావియర్ నుంచి. సో, క్యావియర్ అనేది ఒక లగ్జరీ బ్రాండ్ అనమాట. సో, యాపిల్ ప్రొడక్ట్స్‌కి ఒక లిమిటెడ్ ఎడిషన్స్ అయితే తీసుకొని వస్తది. సో, అలాగే ఇప్పుడేం తీసుకొచ్చిందంటే యాపిల్ విజన్ ప్రోకి కస్టమ్ ఎడిషన్ అయితే తీసుకొచ్చింది. ఒరాకిల్ అనే పేరు పెట్టి. సో, ఇందులో ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్‌తో తయారు చేశారు విజన్ ప్రోని. అండ్ హ్యాండ్ స్టిచ్డ్ లెదర్ అయితే ఉంటది. అండ్ ఇది లిమిటెడ్ ఎడిషన్ అవ్వడంతో ఓన్లీ 49 యూనిట్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ విషయానికొచ్చేసరికి $26,700 అప్రాక్సిమేట్‌లీ 23,00,000 ఇండియన్ రూపీస్ అయితే ఉంది. సో, మీ దగ్గర అంత మనీ ఉంటే మీరు ఈ లిమిటెడ్ ఎడిషన్‌ని చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన రెడ్మీ నుంచి. సో, రెడ్మీ నోట్ సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ నోట్ 14 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది డిసెంబర్‌లో. సో, ఆ లాంచ్ డేట్ అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 9th నుంచి లాంచ్ అయితే చేయబోతున్నారు. సో, ఇందులో ఏంటంటే సూపర్ కెమెరా, సూపర్ ఏఐ అనే ట్యాగ్‌లైన్ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఐ మీన్ కెమెరా మీద అండ్ ఆల్సో ఏఐ ఫీచర్స్ మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, ఇందులో యాజ్ యూజువల్‌గా సేమ్ 3 ఫోన్స్ అయితే తీసుకొనొస్తారు. నోట్ 14, నోట్ 14 ప్రో అండ్ నోట్ 14 ప్రో ప్లస్‌ని అయితే తీసుకొనొస్తారు. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చేసరికి బిట్‌కాయిన్ స్కామ్ గురించనమాట. సో, ఈ స్కామ్‌లో ఏమైందంటే ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. సో, అతనికి ఒక వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చింది. మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి, బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయండి అంటే అతను స్టార్టింగ్ ఒక 10,000 అయితే ఇచ్చాడు. సో, ఇచ్చిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే ఆ 10,000 మేమైతే కోల్పోయామండి. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ పెడితే మీరు కోల్పోయిన మనీతో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్స్ కూడా మేము ఎర్న్ చేసి చూపిస్తామని చెప్తే ఈయన సెవరల్ అకౌంట్స్ నుంచి అట్లా 51 lakhs వరకు అయితే అక్కడ వాళ్ళకైతే ఇచ్చాడు. సో, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయమని. సో, ఈయన ఎంత అడుగుతున్నా సరే ఆయన అన్నీ లాసెసే వస్తున్నాయండి. మీరు ఇంకా ఇవ్వండి మనీ అంటే ఈయనకి అప్పుడు డౌట్ వచ్చి ఆగస్ట్‌లో అయితే ఈయన మనీ ఇవ్వటం మానేశారు. సో, ఇప్పుడు బయటకొచ్చింది. నవంబర్‌లో ఆయన అయితే కేస్ అయితే పెట్టాడు. సో, పోలీసులైతే ఇప్పుడు దీని మీద అయితే ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరేమన్నా క్రిప్టోలో గాని ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటే మీ ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని, మీకు తెలిసిన గవర్నమెంట్ సైట్స్ ద్వారా ఆ ప్లాట్‌ఫామ్స్ అయితే ఉంటాయి. కొన్ని ప్లాట్‌ఫామ్స్ క్రిప్టో కరెన్సీ చేయటానికి, క్రిప్టో ఎక్స్‌చేంజ్ చేసుకోవటానికి. సో, ఆ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరైతే చేయండి కానీ, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి మనీ ఇచ్చి ట్రేడింగ్ చేయమని అయితే మాత్రం అడగకండి. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంతవరకు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.